ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారము, పవరు, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారికి మన అందరికీ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనము మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకు వెరీ ఇంట్రెస్టింగ్గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజదశ, కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది, కర్తరి అంటారు. అంటే సూర్యుడి కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో కర్తరి వచ్చేటప్పటికి 11వ తారీఖున కర్తరి స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తరి ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తరిలో జనరల్గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తరి ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి మంచి పనులు, ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులైనా చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనం మిథున రాశి చూస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూస్తే ఇందులో కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా కూడా మిథున రాశిలో ఉంటారు. మనం ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో ఫస్ట్ మారేది కుజుడు 11వ తారీఖున, 14వ తారీఖు వచ్చేటప్పుడు శుక్రుడు, 15వ తారీఖున 2 గ్రహాలు ఒకేసారి మారుతూ ఉన్నాయి. అవి కూడా సూర్యుడు ప్లస్ బుధుడు అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల మనకి లఘు గోచారము లేదా సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో మహర్షులు మన గ్రంథాలు ఏం చెప్పారో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత ఒక్కొక్క గ్రహాన్ని గురించి వివరించుకుంటూ వద్దాం. ఇందులో సూర్యుడు మీరు చూస్తే 12వ హౌస్లో 15 రోజులు ఉండి, తర్వాత 11వ హౌస్లో 15 రోజులు, తర్వాత 12వ హౌస్లో మారటంతో మిక్స్డ్గా ఉంటారు. కానీ చాలా బాగుంటుంది సూర్యుడు. అంటే కొంచెం లైట్గా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా కానీ ఓవరాల్గా బాగుంటుంది అని గమనించుకోవాలి. ఏ ప్రకారంగా అంటే విత్త లాభం ఫస్ట్ 15 రోజులు సూర్యుడు బాగా సపోర్ట్ ఇచ్చి ధనం సంపాదించుకోగలుగుతారు. తర్వాత ధనచ్ఛేద అంటే విపరీతంగా ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అని గమనించాలి. తర్వాత కుజుడు 11వ స్థానంలో ఉండటంతో
రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, బంగారం కొనుక్కోవాలనుకున్నా కానివ్వండి, తర్వాత అన్నదమ్ముల వల్ల కానివ్వండి, తర్వాత ధైర్య సాహసాల వల్ల, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ వల్ల చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఇలా సూర్యుడు, కుజుడు ఇద్దరు చక్కగా కలిసి రావటం ఇంకా బాగుంటుంది. అఖిల విషయ భోగం, అన్ని విషయాల్లో భోగప్రదంగా ఉంటుంది. ఇది శుక్రుడి వల్ల అని గమనించాలి. తర్వాత బుధుని వల్ల అవమానాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కానీ మీరు చాలా తెలివితేటలుగా చాకచక్యంగా వాళ్ళకి మళ్ళా రివర్స్ టెండర్ పెట్టేసి వాళ్ళని కింద డౌన్ కూర్చోబెట్టేస్తారు. సో ఏ ప్రకారంగా చూసినా ఈ మే మంత్లో మిథున రాశి వాళ్ళకి బాగుందని గమనించాలి. మనం ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూద్దాం. అందులో ఫస్ట్ మనం సూర్యుడు 12వ స్థానంలో ఉండటంతో మన మహర్షుల సంస్కృతిలో ఏం చెప్తారంటే స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధనవేహ ప్రాణపర్యంతమాపత్తిం అవమానం వ్యయే రవి అంటారు. అంటే 12వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చేయవ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ జాబులో అది కూడాను 15th నుంచి 25th వరకు ఇబ్బందులు వస్తాయి, గమనించండి. కొంతమందికి జాబ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే మీకు జాబ్ పోయేంత అయితే అవకాశం ఉండదు, కానీ బాగా ప్రెషర్ ఉంటుందని గమనించుకోవాలి. మీ పీర్ ప్రెషర్ అంటే చూడండి, వాళ్ళ నుంచి మేనేజ్మెంట్ ప్రెషర్ నుంచి వస్తుంది. కొంచెం ప్లాన్డ్గా ఉండాల్సిన టైం అని గమనించుకోండి. మీకు రహస్యం చెప్తాను కాబట్టి. తర్వాత బంధు రోగ ధన వ్యయం, అంటే ఈ టైంలో బంధువుల వల్ల కానివ్వండి, రోగాల వల్ల కానీ వ్యయం ఖర్చు అవుతూ ఉంటుంది. ప్రాణ పర్యంతం ఆపత్యం అవమానం, ఒక సంఘటన జరుగుతుంది, తద్వారా అయ్యో ప్రాణాలు పోయేంత పని అవ్వచ్చు, లేదా అవమానం విపరీతంగా జరగవచ్చు. పర్టికులర్గా ఇది కూడా అధికారం రిలేటెడ్, బాస్ రిలేటెడ్, ఆఫీస్ రిలేటెడ్ అని గమనించుకోండి. అయితే ఇందులో ఉన్న పాజిటివ్ నోట్ ఏంటంటే మీకు శత్రువులు ఎవరు ఉండరు, ఉన్నా వాళ్ళు మనాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు, మిమ్మల్ని ఏమీ చేయలేరు. పెద్ద పెద్ద రోగాలు కూడా అయితే ఏమీ వచ్చేదని గమనించాలి. అయితే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంపార్టెంట్ విషయం, కుజుడు మీకు 11వ స్థానంలో ఉండటం చాలా చక్కగా కలిసి వస్తుంది. ఇందులో ఏమని చెప్తారు, ఆరోగ్యం, అర్ధసిద్ధి, సంతోషం, వస్త్రలాభకృత్, యత్న కార్యానుకూలత్వం, ధైర్యమే ఏకాదశి కుజే అంటారు. అంటే కుజుడు 11వ స్థానంలో ఉండి చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సపోర్ట్ ఎప్పటికో వస్తుంది, మళ్ళీ సంవత్సరానికి వస్తుంది, అంత మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. ఇందులో ఏం చేస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, ధనలాభం బాగుంటుంది, సంతోషం బాగుంటుంది, షాపింగ్ చేసి మంచి బట్టలు కొనుక్కుంటారు. యత్న కార్యానుకూలత్వం, మీకు ముందు కొంచెం జాబ్లో ప్రాబ్లంగా ఉంది అని చెప్పుకున్నాను కాబట్టి, అయితే కుజుని వల్ల కొంచెం క్లవర్గా ఉండేసి మంచి ఎఫర్ట్ పెడితే అనుకున్న పనులు సాధించుకునే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా మనీ బాగుంటుంది, విజయవంతంగా ఉంటుందని గమనించుకోవాలి. ఇంకొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ కూడా చూపిస్తుంది. అనుకోని విధంగా మీరు కూడబెట్టిన ధనం పోయే అవకాశము, నగలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి 1కి 2 సార్లు మీ నగలు లేదంటే కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. పోగొట్టుకోవటం చాలా ఈజీ. మీకు తెలుసు, కష్టపడాలంటే కొన్ని నెలలు కష్టపడితే కొద్దో గొప్ప కూడబెట్టుకొని మనం సంపాదించుకోగలుగుతాము. అయితే ఇలా సంపాదించుకున్న దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి, పోగొట్టుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శుక్రుడు మీకు ఫస్ట్ హౌస్లో ఉండటం అగైన్ ఇక్కడ చాలా మంచి చేస్తూ ఉన్నారు. ఇందులో అర్ధలాభాచ స్త్రీ సౌఖ్యం పరస్త్రీ సంగమం తద యత్న కార్య లాభస్యాత్ జన్మగే భృగునందని అని చెప్తారు. అంటే దీంట్లో ఏమవుతుంది, ధనలాభం వస్తుంది, మనస్సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీలతో లేదా పరపురుషుల నుంచి సపోర్ట్ బాగా వస్తుంది. అంతేకాకుండా చేసిన పనుల వల్ల ధనలాభం వస్తుందని గమనించుకోవాలి. అంటే ఒక మంచి భార్యాభర్తల మధ్య కానివ్వండి, స్త్రీ పురుషుల మధ్య కానివ్వండి, పెద్దవాళ్ళు చిన్న వాళ్ళ మధ్య ఒక పరస్పర అవగాహనతోటి చక్కగా ముందుకి అందరితో కలుపుకొని వెళ్ళిపోయే టైం ఉందని మీరు గమనించాలి. తర్వాత మీకు ఇందులో ఉన్న నక్షత్రాలు అంగగోచారం, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ మన మహర్షులు ఇచ్చారండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇందులో మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాల వారిగా చూసుకుంటే ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుందని గమనించాలి. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే మృత్యు భయము, నాశనము అని చూపిస్తుంది. అనుకున్న పని ఎక్కడో మీకు ఆగిపోవడంతో దాని ద్వారా భయపడుతూ ఉంటారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు ఆ పని ముందుకు వెళ్తారా ఏంటి అనేది కొంచెం అలజడిగా గురయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఫారిన్ రిలేటెడ్లో ఉన్న వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మృష్టాన్యము, మృత్యు భయము చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు మంచి ఫుడ్ తింటూ ఉంటారు. మృత్యు భయము, కొంచెం భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళకి
పరవాసం ఉంటుంది, సౌఖ్యం ఉంటారు, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. అయితే వీళ్ళకి దేహ పీడనము, నాశనము చూపిస్తుంటుంది. అయితే శారీరకంగా అలసట ఉండటంతో పాటు ఇంకొకటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది శుక్రుని వల్ల అంటే జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మీరు తలపెట్టిన పని ఆటంకాలు కలిగించి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో ఎక్కువగా ఆరుద్ర పునర్వసు నక్షత్రం వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం అంటే లేట్‌గా పనులు అవటంతో ఎక్కువగా శ్రమ ఎక్కువగా పెట్టవలసి ఉంటుందని గమనించాలి. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కొంచెం మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుర్గాదేవి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి ఒక్క సూర్యుడు మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా ఉండటంతో సూర్య అష్టకం చదవటం, సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటము, మీకు గోధుమలు ఒక ఆవుకి తినిపించడము లేదంటే దానం చేయటం ద్వారా మీకు చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని సూర్య నమస్కారాలు చేయండి. సో మీరు రాశి వాళ్ళకి దాదాపు ఒక 75-80% బాగుంది కాబట్టి మంచి రాశి బాగుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేసాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా శత్రు బాధలు ఉన్నా లేదంటే కోర్టు వ్యవహారాల్లో సరైన అట్టిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్నా, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావటానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఇంట్లో ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ఇంతలు ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.